తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీతో బంధంతో కలిసి వస్తున్నటువంటి అంశాలలో రాజ్యసభ సభ్యులు బీజేపీ ఒక నొక్కు నొక్కుతుంది, వాళ్ళు వచ్చి అటు టీడీపీ ఇటు బీజేపీ బాటపడతారు. అది మళ్ళీ 2026కో కానీ రాజ్యసభలో బోనీ కొట్టలేదు అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అర్జెంటుగా సాధించేసింది. ఓ 2 ఎంపీలు ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఉన్నారు. అది ఒక ఎత్తు అయితే, రెండవది వచ్చేటప్పటికి ఇదే తెలుగుదేశం పార్టీకి అదనంగా వచ్చేటటువంటి బలం అదనంగా వచ్చింది. బాలయ్య ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ, యునైటెడ్ ఫ్రంట్ టైం, నేషనల్ ఫ్రంట్ టైం, NDA 1, NDA 2 ఇన్నిసార్లు భాగస్వామి ఉంది. అప్పుడు ఎప్పుడూ సాధ్యం కాదు. అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి సందర్భంలో కూడా సాధ్యం కాను. వరుస సూపర్ హిట్లు 365 రోజులు, 375 రోజులు, 500 రోజులు సినిమాలు ఆడిన రోజుల్లో రానటువంటి పద్మభూషణం ఇప్పుడు లభించింది. వాస్తవంగా పద్మ అవార్డుల విషయంలో పార్టీలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా చేసుకుంటూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త కొంచెం గ్యాప్ ప్రారంభించింది. అంటే ఇప్పటిదాకా కళాకారులు వీళ్ళందరూ కూడా ఎవరి సిఫార్సులతో సంబంధం లేకుండా ఇస్తూ ఇప్పుడు కూడా ఏ సిఫార్సు చేయలేదు తెలుగుదేశం. బట్ కూటమిలో భాగస్వామి అయినటువంటి అంశం కావచ్చును. బాలయ్యకి ఇప్పుడు పద్మభూషణం వచ్చింది. నెక్స్ట్ ఏం రాబోతుంది? ఎన్టీఆర్కి భారతరత్న వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇలా ఇచ్చినందుకు గాను ఆ సామాజిక వర్గం ఏదైతే బలంగా కోరుకుంటుందో వాళ్ళు అక్కడ తమకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తమకి దూరం కాకుండా ఉండటం అన్నటువంటిది కూడా దానికి ఆశ ఉంటుంది. వాస్తవంగా దీంట్లో రాజకీయాలకు అతీతంగా మొదట్లో మెలిగినటువంటి బీజేపీ మొన్న మధ్యన భారతరత్న ఉత్తరప్రదేశ్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి చూసాం. అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కులాలని ఆధారం చేసుకుని ఇచ్చినటువంటి, ఇక్కడ కూడా ఆ రూట్లో సాగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ భరోసా కావాలి వాళ్ళకి.